మీరు ఒక రైతు అయితే ఒక 2 గంటలు ఒక సినిమా చూస్తే మీకేమొస్తదో నాకు తెలియదు. మీరు ఒక గంట సేపు సెల్ ఫోన్‌లో టైమ్ పాస్ చేస్తే మీకేమొస్తదో నాకు తెలియదు. మీరు ఒక గంట సేపు రాజకీయ వార్తలు వింటే మీకేమొస్తదో నాకు తెలియదు. మీరు ఒక గంట సేపు ఇతర దేశాల సమాచారం వింటే మీకేమొస్తదో నాకు తెలియదు. కానీ ఈ వీడియో ఒక్క 40 నిమిషాలు ఓపికగా చూడడం ద్వారా మీకేమొస్తుందో చెప్తా చూడండి. మీ పంట పొలాల్లో వాడే అన్ని రకాల పురుగు మందుల గురించి మీకు ఒక కంప్లీట్ సైంటిఫిక్ సమాచారం, ఆ నాలెడ్జ్ అనేది మీకు ఈ వీడియో చూడడం ద్వారా వస్తుంది. తద్వారా రసం పీల్చి పురుగుల ద్వారా వచ్చే అన్ని రకాల వైరస్‌లను, ముడతలను, పురుగుల నుండి వచ్చే ఇలాంటి అనేక రకాల సమస్యలను మీరు సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఈ వీడియో చూడడం ద్వారా. ఇక మీకో సలహా ఏమిటి అనంటే, మీరు ఈ వీడియోని చూస్తున్నంత సేపు మీ సెల్ ఫోన్‌ని ఇలా అడ్డంగా పెట్టి చూడండి. ఎందుకు అనంటే, ఇక్కడ బోర్డు మీద ఉన్న అక్షరాలు అనేది మీకు క్లియర్‌గా కనపడతాయి. నేను చెప్పే విషయాలు కూడా మీకు ఎక్కువగా బుర్రలోకి వెళతాయి. సో, కాబట్టి ఇలా అడ్డంగా పెట్టి మీ మొబైల్‌ని ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పురుగు మందుల వాడకంలో రైతులు ఎక్కడ పొరపాటు చేస్తున్నారు? అమ్మేవాడికి జ్ఞానం లేకున్నా, కొనేవాడికైనా జ్ఞానం ఉండాలి. ఎన్ని సార్లు మందు కొట్టినా పురుగు మందులు పనిచేయట్లేదా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలే ఈ యొక్క వీడియో. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీరు పురుగు మందుల వాడకంలో ఒక మంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు. అలాగే పురుగు మందులపై పొరపాటున పెడుతున్న ఖర్చును కూడా మీరు ఆదా చేసుకోగలుగుతారు. మీ సమయము ప్లస్ శ్రమ కూడా ఆదా అవుతుంది. అలాగే మీ పంట యొక్క నష్టాన్ని కూడా మీరు రక్షించుకునే ఒక జ్ఞానము అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఖచ్చితంగా పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే సమాచారం అంతా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ వీడియోలో అతి ముఖ్యమైన భాగం ఏమిటంటే, ఈ యొక్క చార్ట్ టేబుల్ ఏదైతే ఉందో, ఈ టేబుల్ మీకు అర్థమైనప్పుడే ఈ వీడియో కంప్లీట్‌గా మీకు అర్థమవుతుంది అని మీరు బాగా గుర్తుంచుకోండి. అందుకే మీరు వీడియోను పూర్తిగా చూస్తే ఈ చార్ట్ కానీ మీకు వీడియో యొక్క సారాంశం, వీడియో పురుగు మందుల యొక్క నాలెడ్జ్ అనేది కంప్లీట్‌గా ఈ టేబుల్‌లో మీకు అర్థం కావడం జరుగుతుంది. అలాగే మీకు వీడియో చివర్లో ఒక బోనస్ టిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దేని గురించి అంటే, ఈ వీడియో అంతా చూసాక పురుగు మందులను ఏ గ్రూప్‌కు చెందిన పురుగు మందు అని ఎలా తెలుసుకోవాలి అనేది మీకు వీడియో చివర్లో ఒక మంచి సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మీకు మంచి నాలెడ్జ్ పురుగు మందులపై ఒక గ్రిప్ అనేది వస్తుంది అని నేను నిజంగా ఖచ్చితంగా చెప్పగలను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఐఆర్ఏసీ. సో, ఈ ఐఆర్ఏసీ అనేది ఏమిటి అనంటే, ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్ యాక్షన్ కమిటీ. దీన్ని తెలుగులో ఏమంటారు అనంటే, కీటకనాశిని నిరోధకత కార్యాచరణ కమిటీ. ఇది మనకు ప్రపంచవ్యాప్తంగా పనిచేసే ఒక అంతర్జాతీయ నిపుణుల అంటే సైంటిస్టుల బృందం అన్నమాట. ఇది మనకు 1984లో ఏర్పాటు కావడం జరిగింది. ఇది ముఖ్యంగా పురుగులు మరియు మైట్స్ కీటకాలలో పురుగు మందులకు నిరోధకతను నివారించడానికి మరియు ఆలస్యం చేయడానికి అనేది మనకు ఈ ఐఆర్ఏసీ అనేది 1984లో ఏర్పాటు కావడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అనంటే, నిరోధకత నిర్వహణ వ్యూహాలు అభివృద్ధి చేయడం మరియు వాటిని అమలుపరచడం ద్వారా పురుగు మందుల యొక్క ప్రభావాన్ని కాపాడటమే ఈ ఐఆర్ఏసీ యొక్క ప్రధాన లక్ష్యం. ఇకపోతే మనకు ఈ ఐఆర్ఏసీకి ఇంకొన్ని ముఖ్యమైన లక్ష్యాలు కూడా ఉన్నాయి. అందులో మనకు మొదటి అంశం వచ్చేసి నిరోధకత నిర్వహణ వ్యూహాలు రూపొందించడం. నిరోధకత నిర్వహణ వ్యూహాలు రూపొందించడం మరియు వాటిని రైతులకు, సలహాదారులకు, నిపుణులకు అందుబాటులో ఉంచడం అనేది ఈ ఐఆర్ఏసీ యొక్క ముఖ్య లక్ష్యంగా అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మనకి రెండవ అంశం వచ్చేసి సమాచారం మరియు విద్య. కీటకనాశిని నిరోధకత నిర్వహణను అభివృద్ధి చేయడం, దానికి సంబంధించిన సమాచారాన్ని అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడం అనేది ఈ ఐఆర్ఏసీ యొక్క మనకు ముఖ్యమైన లక్ష్యంగా అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఇక మూడవ అంశం వచ్చేసి స్థిరమైన వ్యవసాయం. రైతులు వ్యవసాయం ద్వారా అభివృద్ధి చెందితేనే వ్యవసాయాన్ని స్థిరంగా కొనసాగిస్తారు. కాబట్టి స్థిరమైన వ్యవసాయానికి మద్దతు ఇవ్వడము, కీటకనాశిని యొక్క నిరోధకతను, వాటి యొక్క నిర్వహణను రక్షించడం ద్వారా స్థిరమైన వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం కోసమే దీని యొక్క లక్ష్యంగా అనేది ఐఆర్ఏసీ పనిచేయడం జరుగుతుంది. ఇకపోతే మనకి 4వ లక్ష్యం ప్రజా ఆరోగ్యం. పురుగు మందుల ద్వారా మనకు సంక్రమించే వ్యాధులను నిర్వహించడంలో పురుగు మందుల యొక్క ప్రభావాన్ని కాపాడుతూ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అనేది ఈ ఐఆర్ఏసీ ఒక ముఖ్య లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. ఇక అతి ముఖ్యంగా మనకి 5వ అంశం వచ్చేసి పూర్తిగా రైతులు వాడే పురుగు మందుల గురించి ఈ ఐఆర్ఏసీ అనేది ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది. మనకు మార్కెట్లో దొరికే అన్ని రకాల పురుగు మందులను అవి పనిచేసే విధానాన్ని బట్టి వాటిని కొన్ని విభాగాలుగా వాటి యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఆధారంగా వాటిని వర్గీకరించడం జరిగింది. మరి ఈ వర్గీకరణ వ్యవస్థ అనేది పురుగుల మందులు పురుగులను ఎలా చంపుతాయో
వాటి ఆధారంగా అనేది మనకు వాటి యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఆధారంగా అనేది మనకు ఈ వర్గీకరణ వ్యవస్థను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వర్గీకరణ వ్యవస్థ అనేది మనకు ఎందుకు ముఖ్యం? సో దీనివల్ల మనకు రైతులకు ఎటువంటి లాభాలు అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ముఖ్యంగా 2 అంశాల మీద మనకు ఈ వర్గీకరణ వ్యవస్థ ఎక్కువగా ఉపయోగపడుతుంది. మొదటి అంశం వచ్చేసి ప్రభావవంతమైన నిర్వహణ. రైతులు మరియు సలహాదారులు ఒకే రకమైన మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులను పదే పదే ఉపయోగించకుండా వాటిని నిరోధించడానికి ఈ వర్గీకరణ వ్యవస్థ అనేది మనకు మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇదే ఒక ప్రధాన లక్ష్యంగా వర్గీకరణ వ్యవస్థ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఇక రెండవ అంశం వచ్చేసి నిరోధకతను నిర్వహించడం. వివిధ రకాల మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులను మనం మార్చి వాడటం ద్వారా ఆ పురుగులలోని రెసిస్టెన్స్ని, రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందే అవకాశాన్ని తగ్గించడం కోసం అనేది మనకు మోడ్ ఆఫ్ యాక్షన్ వర్గీకరణ వ్యవస్థ అనేది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వర్గీకరణ వ్యవస్థ అంత ముఖ్యం మనకు. కాబట్టి ఈ వర్గీకరణ వ్యవస్థ వాటి యొక్క ఆధారంగా మనకు ఏర్పాటు కావడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మనకి భారతదేశంలో ఐఆర్ఏసి అనేది ఎలా పనిచేస్తుంది? సో మనం ఇది ప్రపంచవ్యాప్తంగా పనిచేసే ఒక అంతర్జాతీయ నిపుణుల సమూహం అని మనం మాట్లాడుకున్నాం కదా. ఇది మనకు భారతదేశంలో ఎలా పనిచేస్తుంది అంటే ఒక దేశీయ బృందంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మనకి భారతదేశంలో ఐఆర్ఏసి అనేది క్రాప్ లైఫ్ ఇండియా అనే ఒక పెద్ద సంస్థతోటి కలిసి స్థానికంగా ఎదురయ్యే నిరోధకత సమస్యలను పరిష్కరిస్తూ వాటిని మనకు అందుబాటులో ఉంచడం కోసం అనేది ఐఆర్ఏసి అనేది క్రాప్ లైఫ్ ఇండియాతో కలిసి ముఖ్యంగా 2 విధాలుగా పనిచేయడం జరుగుతుంది. మొదటి అంశం వచ్చేసి అవగాహన కల్పించడం. భారతదేశంలోని రిటైలర్లకి, రైతులకి, అలాగే సలహాదారులకి సులభంగా అర్థమయ్యే రీతిలో నిరోధకత నిర్వహణ వ్యూహాలను, మార్గదర్శకాలను అందిస్తూ ఉంటుంది భారతదేశంలో ఐఆర్ఏసి అనేది. ఇకపోతే రెండవ అంశం వచ్చేసి భారతదేశంలో ఐఆర్ఏసి అనేది లేబులింగ్ తప్పనిసరి చేసింది. అంటే మనకు భారతదేశంలోని ఐఆర్ఏసి అలాగే క్రాప్ లైఫ్ ఇండియా ఈ 2 సంస్థల యొక్క కృషి ఫలితంగా మనకు మార్కెట్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ మీద పురుగు మందు పైన అవి తయారు చేసే కంపెనీలు దాని యొక్క లేబులింగ్ కరపత్రం అనేది తప్పనిసరి మ్యాండేటరీ చేయడం జరిగింది. ఐఆర్ఏసి, క్రాప్ లైఫ్ ఇండియా ఇవి 2 సంస్థలు కలిసి ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ మీద అనేది ఆ పురుగు మందు యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ప్లస్ అది ఏ గ్రూప్కి చెందిన మందు అనేది తప్పనిసరిగా లేబులింగ్ చేయాలి అని మ్యాండేటరీ చేయడం జరిగింది. ఇకపోతే మనం భారతదేశంలో ఐఆర్ఏసి కొన్ని విధాలుగా వర్క్ చేస్తూ మనకు పురుగు మందులను మనము ఎక్కువగా సమర్థవంతంగా మనం పురుగుల మీద పనిచేసేలాగా చేయాలంటే మనకు వాటి యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ మనకు ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం కదా. ఎస్, మనకు మార్కెట్లో దొరికే అన్ని రకాల పురుగు మందులను ఈ వర్గీకరణ వ్యవస్థ అనేది వాటి యొక్క చర్య విధానము, మోడ్ ఆఫ్ యాక్షన్ మరియు రసాయన నిర్మాణం, కెమికల్ స్ట్రక్చర్ ఆధారంగా అనేది వాటిని మొత్తం 44 గ్రూపులుగా అనేది విభజించడం జరిగింది. దాంట్లో మనకి ఒక 37 గ్రూపులు అనేది వాటికి ఒక నేమ్, పేరు అనేది ఉంటుంది. ఒక 7 గ్రూప్స్ కు మాత్రం అన్నోన్ నేమ్, అంటే దానికి పేరు అనేది ఉండదు. కానీ పురుగులపై 2-3 విధాలుగా పనిచేస్తూ పురుగులను చంపేయడం జరుగుతుంది. ఇలా మనకు ఇవి 37, ఇవి 7, మొత్తం 44 గ్రూపులుగా అనేది ఈ వర్గీకరణ వ్యవస్థ వాటి యొక్క చర్య విధానము, కెమికల్ స్ట్రక్చర్ ఆధారంగా 44 గ్రూపులుగా అనేది విభజించడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ గ్రూపులు అని అంటే ఏమిటి అనేది మనం అర్థం కావాలి అని అంటే నేను ఒక 4 గ్రూప్స్ ని తీసుకొని మీకు ఒక ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అని అంటే ఇవి ఎలా పనిచేస్తాయి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. గ్రూపులన్నీ కూడా అని ఒక 4 గ్రూప్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మనకి మొదటి గ్రూప్ వచ్చేసి ఎసిటైల్ కొలైన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్స్. ఈ గ్రూప్ కు చెందిన మందులు అనేవి ఇవి కీటకాల నాడీ వ్యవస్థలోని ముఖ్యమైన ఎంజైమ్ పనిని అడ్డుకుంటాయి కాబట్టి తద్వారా పురుగులు అనేది చనిపోవడం జరుగుతుంది. ఇకపోతే రెండవ గ్రూప్ వచ్చేసి సోడియం ఛానల్ మాడ్యులేటర్స్. ఈ గ్రూప్ కు చెందిన మందులు అనేవి ఇవి కీటకాల నరాలలోని కణాలలోని ఛానల్ అంటే సోడియం ఛానల్ ని అడ్డుకోవడం జరుగుతుంది. తద్వారా పురుగులు అనేది నిరంతర నాడీ ప్రేరణలు ఏర్పడి ఆ పురుగులు అనేది చనిపోవడం జరుగుతుంది. ఇక మూడవ గ్రూప్ వచ్చేసి గాబా అంటే గేటెడ్ క్లోరైడ్ ఛానల్ బ్లాకర్స్. మరి ఈ గ్రూప్ కు చెందిన మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు అనేవి ఎలా పనిచేస్తాయి అని అంటే ఇవి కీటకాల నరాలలోని క్లోరైడ్ అయాన్లను అడ్డుకుంటాయి కాబట్టి తద్వారా పురుగులు అనేది చనిపోవడం జరుగుతుంది. ఇకపోతే మనకి 4వ గ్రూప్ కు చెందిన టెక్నికల్స్, 4వ గ్రూప్ కు చెందిన మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు నికోటినిక్ ఎసిటైల్ కొలైన్ రెసెప్టార్ మాడ్యులేటర్స్. అంటే ఇవి పురుగు మీద ఎలా పనిచేస్తాయి అంటే ఇవి కీటకాల నాడీ వ్యవస్థలోని గ్రాహకాలపై పనిచేస్తాయి. తద్వారా పురుగులు అనేది చనిపోవడం జరుగుతుంది. ఇలా మనకు మొత్తం 44 గ్రూపులుగా అనేది ఈ ఐఆర్ఏసి వర్గీకరణ వ్యవస్థ వాటి యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్, కెమికల్ స్ట్రక్చర్ ఆధారంగా 44 గ్రూపులుగా అనేది మనకు విడదీయడం జరిగింది. ఇప్పుడు నేను ఒక 7 గ్రూప్స్, మొత్తం 44 గ్రూపులలో ఒక 7 గ్రూప్స్ ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ చివరి టేబుల్ మీకు కంప్లీట్ గా పురుగు మందులపై ఒక అవగాహన అనేది, ఒక నాలెడ్జ్ అనేది మీకు రావడం జరుగుతుంది.
అప్పుడే మీరు పురుగు మందుల వాడకంలో సరైన వాడకాన్ని వాడుతారు. పురుగులను మీరు సమర్థవంతంగా అరికట్టడానికి అనేది మీకు ఈ యొక్క టేబుల్‌లో మాట్లాడబోయే ఇన్ఫర్మేషనే మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. ఇక్కడున్న అక్షరాలు మీకు కనిపించకపోవచ్చు కానీ, నేను మాట్లాడుతున్న విషయాలు మీకు మాత్రం అర్థమవుతే డెఫినెట్‌లీగా మీకు ఈజీగా ఈ టేబుల్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను 44 గ్రూపులలో తీసుకున్నవి 7 గ్రూప్స్ మాత్రమే ఎందుకు తీసుకున్నాను అనంటే, నాకున్న అనుభవం ప్రకారం, నాకున్న ఒక 14 సంవత్సరాల అనుభవం ప్రకారం మిర్చి పంటలో ఒక ఎక్స్‌పీరియన్స్ కొంచెం ఉంది. అందులోటి ప్రతి సంవత్సరము ఈ 7 గ్రూపులకు సంబంధించిన పురుగు మందులనే అంటే పురుగు మందులే మార్కెట్‌లో ఎక్కువగా వాడకంలో ఉన్నాయి. రైతులు కూడా ఈ 7 గ్రూప్స్‌కి చెందిన పురుగు మందులనే ఎక్కువగా ప్రతి సంవత్సరం అనేది వాడటం జరుగుతుంది. కాబట్టి వాడుతున్న మన ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశ్యంతోటి ఆ గ్రూప్‌కి చెందిన పురుగు మందులనే ఒక 7 గ్రూప్స్ అనేది తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, ఇక్కడ నేను దీంట్లో ఉన్న ఇవి ఎలా పనిచేస్తాయి అనేది ఇంపార్టెంట్ కాదు మీకు. ఏ గ్రూప్‌కు చెందిన మందులు అనేది ఇంపార్టెంట్ మీరు. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు. సో, ఇప్పుడు ఇక్కడ ఎంజీ అని రాసింది. ఎంజీ అనంటే మెయిన్ గ్రూప్ అన్నట్టు. ఇక్కడ ఎస్జీ అని రాసింది. ఎస్జీ అనంటే సబ్ గ్రూప్ అన్నట్టు. అంటే మెయిన్ గ్రూప్ నుండి దీనికి నంబర్‌కి ఒక సబ్ గ్రూప్‌గా ఏ వస్తది. ఇక్కడ 1 వచ్చింది కదా! 1 వస్తది. ఇట్లా 1 1 1 ఇలా అనేది మనకు సబ్ గ్రూప్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఎస్జీ అని అంటే సబ్ గ్రూప్. ఇక్కడ మనకి ఏఐ అని ఉంది. ఏఐ అని అంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్, అంటే ఆ పురుగు మందులో ఉన్న టెక్నికల్ నేమ్ అన్నట్టు. సో ఇక్కడ మనకు ఏఐ అనేది ఉంది. సో ఇక్కడ పురుగు మందుల యొక్క టెక్నికల్ నేమ్స్, ఇవి సబ్ గ్రూప్స్, ఇది మెయిన్ గ్రూప్. సో ఇప్పుడు నేను మొత్తం 7 గ్రూపులలో ఉన్న టెక్నికల్స్ నేమ్స్ ని మీకు పూర్తిగా అర్థం చేపిస్తా చూడండి. ఇక్కడ గ్రూప్ 1 లో మనకి ఎసిటైల్ కొలైన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్స్. మరి ఈ గ్రూప్‌కు చెందిన మందులు ఇట్లా వాటి యొక్క నాడీ వ్యవస్థ గ్రాహకాలపై పనిచేసి చంపేస్తాయని మనం మాట్లాడుకున్నాం కదా! ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు కానీ, ఇక్కడ మాట్లాడేది మీకు ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఎసిటైల్ కొలైన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్స్ గ్రూప్ 1లో ఉన్న టెక్నికల్స్, అంటే ఇవి ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు. మరి దీంట్లో సబ్ గ్రూప్ 1ఏలో కొన్ని టెక్నికల్స్ తీసుకున్నాం. సబ్ గ్రూప్ 1బిలో కొన్ని టెక్నికల్స్ తీసుకున్నాం. ఎందుకు మనం దీంట్లోకెళ్ళి కొన్ని తీసుకున్నాము అనంటే, ఇవి ఎక్కువగా ప్రతి సంవత్సరం వాడుతున్న పురుగు మందులు కాబట్టి. ఇవే కాకుండా సబ్ గ్రూప్ ఏ, బి కాకుండా సి, డి, ఈ, ఎఫ్ ఇట్లా చాలా రకాల గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇంకా ఎక్కువ రకాల టెక్నికల్స్ అనేది పురుగు మందులు అనేది మార్కెట్‌లో ఉండడం జరిగింది. బట్ మనకు ఎక్కువ ప్రతి సంవత్సరం వాడుతున్న టెక్నికల్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, సబ్ గ్రూప్ 1ఏలో మనకు ఎక్కువగా ఏం వాడుతున్నాము అనంటే కార్బోఫ్యూరాన్, కార్బోసల్ఫన్, థయోడికార్బ్ ఇలా ఇంకొన్ని రకాల టెక్నికల్స్ అనేది ప్రతి సంవత్సరం వాడుతున్నాం. మరి సబ్ గ్రూప్ 1బిలో ఏమున్నాయి అనంటే ఎసిపేట్, క్లోరిపైరిపాస్, డైమెథియోట్, ఇథియాన్, పోరేట్, పోస్మేట్, ప్రొఫెనోపాస్ ఇలా మనకు ఇంకా చాలా రకాల టెక్నికల్స్ పురుగు మందులు అనేది సబ్ గ్రూప్ 1లో ఉండడం జరిగింది. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చాలా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, చూడండి ఇన్ని రకాల టెక్నికల్స్ పురుగు మందులు అనేది మనకు ఏ గ్రూప్‌లో ఉన్నాయి? మెయిన్ గ్రూప్‌లో 1 గ్రూప్‌లో ఉన్నాయి. అంటే ఇవి ఎసిటైల్ కొలైన్ ఎస్టరేజ్ ఇన్హిబిటర్స్, అంటే ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు. ఇవన్నీ కూడా ఇదే గ్రూప్‌కు చెందిన పురుగు మందులు. ఒకే రకపు మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు కాబట్టి, ఇక్కడ మనము ఒకసారి మనకు సన్న పురుగో లేదంటే ఏదైనా పురుగు కల్పించినప్పుడు పచ్చదోమ, మామూలుగా దోమ కల్పించినప్పుడు మనం ఏం చేస్తాము అనంటే, దీంట్లో మనం ప్రొఫెనోఫాస్ కావచ్చు లేదా ఎసిపేట్, ఆర్తియాన్ కావచ్చు, ఏదో ఒక టెక్నికల్ అనేది పురుగు మందు అనేది తీసుకొని పోయి మనం ఫస్ట్ స్ప్రే చేస్తాం. ఆ స్ప్రే చేసినప్పుడు ఏం జరుగుతుంది అనంటే, దాదాపు అది కొంత పురుగుని అరికడుతుంది. కానీ రెండోసారి మనం మళ్ళీ ఏం చేస్తాము అనంటే, ఇంకొంచెం పురుగు కనపడగానే అరే పురుగు పోలేదు కదా అనే ఉద్దేశంతో మళ్ళీ మనం మార్కెట్‌లోకి వెళ్ళి, షాప్ దగ్గరికి వెళ్ళి, నాకు పురుగు పోలేదు మళ్ళీ ఏదైనా టెక్నికల్ ఇవ్వండి అనంటే, వారు కూడా తెలిసి తెలియక మీకు ఏం చేస్తారు అనంటే, ఇదే మెయిన్ గ్రూప్‌కి చెందిన మళ్ళీ ఇందులో ఎన్నో రకాల టెక్నికల్స్ ఉన్నాయన్నాం కదా! దీంట్లోకెళ్ళి ఇంకోటి ఏదో టెక్నికల్ మార్చి ఇస్తారు. లేదా మీకు అవగాహన లేకపోయినా కూడా సేమ్ ఇదే జరుగుతుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారు, ముందు ప్రొఫెనోఫాస్ కొడతారు. తర్వాత వెళ్ళినప్పుడు మీకు ఏం చేస్తాడు, క్లోరిపైరిపాస్ అన్న లేదంటే ఎసిపేట్, ఆర్తియాన్ అన్న కావచ్చు, ఎథియాన్ అన్న కావచ్చు, లేదా డైమెథియోట్, రోగార్ అన్న కావచ్చు. ఇట్లా ఇదే గ్రూప్‌కు చెందిన మళ్ళీ ఏదో టెక్నికల్ మార్చిస్తాడు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారు, మీరు మళ్ళీ ఆ పురుగు మందును తెచ్చి స్ప్రే చేయడం ద్వారా మీకు అది కంప్లీట్‌గా పనిచేయడం జరగదు. చాలా తక్కువగా పనిచేస్తది. మరి ఎందుకు అలా జరుగుతుంది అనంటే, టెక్నికల్ మార్చినవు తప్ప ఇక్కడ మెయిన్ గ్రూప్‌లో ఉన్న మెయిన్ గ్రూప్ యొక్క
మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందు అంటే ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందు టెక్నికల్ మీరు తెచ్చి స్ప్రే చేశారు కాబట్టి అది కంప్లీట్గా పనిచేయడం జరగదు. మరి అలా పని చేయకపోవడం వల్ల మనకి ఏం నష్టం అవుతుంది అని అంటే ఆ పురుగు మందు మీద పెట్టిన డబ్బు నష్టం అవుతుంది. అట్ ద సేమ్ టైం సమయం వృధా అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు శ్రమ కూడా వృధా అవుతుంది. అంతకన్నా ముఖ్యంగా మనకి ఏం జరుగుతుంది అని అంటే మనకు ఈ రెండోసారి మందు స్ప్రే చేయడం ద్వారా అది పని చేయకపోగా పురుగు అనేది దాని యొక్క రెసిస్టెన్స్ని అంటే ఆ మందులకు తట్టుకునే గుణాన్ని దాని యొక్క రోగ నిరోధక శక్తిని అనేది అభివృద్ధి చేసుకొని ఆ పురుగు మందు పనిచేయకపోవడం వల్ల ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లో అనేది మనకు ఈ పురుగు తీవ్రంగా మన యొక్క పంటను నష్టపరచడం జరుగుతుంది. తద్వారా చాలా దిగుబడులు తగ్గిపోయి చాలా నష్టం పంట నష్టం అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ గ్రూప్ లో మనము ఎక్కువగా ఏ పురుగు మందులను వాడుతున్నాము అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, థర్డ్ గ్రూప్ లో ఉండే టెక్నికల్స్ వచ్చేసి సోడియం ఛానల్ మాడ్యులేటర్స్. ఈ గ్రూప్ కు చెందిన పురుగు మందులు అనేది ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు అనేది మనకు ఎక్కువగా మార్కెట్ లో మందులు అనేది మనం వాడడం జరుగుతుంది. దీంట్లో మనకు సబ్ గ్రూప్ 3A ఉంటుంది, సబ్ గ్రూప్ 3B ఉంటుంది. మరి 3Aలో మనం ఎక్కువగా ఎలాంటి పురుగు మందులను వాడుతున్నాము అని అంటే చూడండి, బైఫెన్థ్రిన్, సైఫ్లూథ్రిన్, లంబడా సైహోలుథ్రిన్, బేటా సైఫ్లూథ్రిన్, టెట్రామెథ్రిన్, టెఫ్లూథ్రిన్, సైఫర్మెథ్రిన్, మెథాక్సిక్లోర్ 3Bలో అంటే ఎన్ని రకాల పురుగు మందులు అనేది మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ టెక్నికల్స్, ఇవన్నీ పురుగు మందులు కూడా ఏ గ్రూప్ కు చెందినవి? మెయిన్ గ్రూప్ 3కి చెందిన టెక్నికల్స్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం మళ్ళీ పొరపాటు అని అంటే దీంట్లో బైఫెన్థ్రిన్ ఏదో ఒక మందు తెచ్చి మనం ఫస్ట్ సారి దోమకో, పచ్చదోమకో, నల్ల దోమకో దేనికో ఒక దానికి మనం స్ప్రే చేస్తాం. స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ పని చేయనప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? పురుగు కనపడ్డప్పుడు మళ్ళీ వెళ్ళి మనం ఏదో ఒక పురుగు మందు మళ్ళీ తేవడానికి ట్రై చేస్తాం. అలా తెచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలియక ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇదే గ్రూప్ కు చెందిన వేరే టెక్నికల్ వేరే పురుగు మందును అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దాని మీద మనకు కూడా అవగాహన లేకపోవడం వల్ల మళ్ళీ ఏం చేస్తాము అని అంటే ఇది బాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం పంట మీద స్ప్రే చేయడం జరుగుతుంది. మరి అలా స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే చూడండి, ఆ మందు అనేది పనిచేయదు. మరి ఎందుకు ఎక్కువగా పనిచేయదు అని అంటే అది మెయిన్ గా మూడవ గ్రూప్ కు చెందిన ఒకే గ్రూప్ కు చెందిన ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందు కాబట్టి ఆ మందు అనేది పెద్దగా పనిచేయదు. పని చేయనప్పుడు ఏం చేస్తుందంటే పురుగు దాని యొక్క రెసిస్టెన్స్ నిరోధకతను అనేది అభివృద్ధి చేసుకొని అది పంటను తీవ్రంగా నష్టపరుస్తుంది. అలాగే మనకు దాని మీద పెట్టిన డబ్బులు వృధా అవుతాయి, శ్రమ టైం కూడా రెండు వృధా అవుతాయి. కాబట్టి మనము ఇక్కడ టెక్నికల్ మార్చడం ఇంపార్టెంట్ ఒకటే కాదు, గ్రూప్ను కూడా మార్చాలి అనేది మనం బల్లగుద్ది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇకపోతే మనకి 4వ గ్రూపులో ఎలాంటి పురుగు మందులు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి, ప్రతి సంవత్సరం వాడుతున్నాం అనేది చూస్తే 4వ గ్రూపులో నికోటినిక్ ఎసిటైల్ కోలైన్ రెసెప్టార్స్ కాంపిటీటివ్ మాడ్యులేటర్స్. ఇక్కడ నేను మాట్లాడే విషయం అనేది నాట్ ఇంపార్టెంట్, పెద్దగా ఇంపార్టెంట్ కాకూడదు. ఎందుకంటే ఇది ఏదో విధంగా పురుగు మీద పనిచేసే ఒక టెక్నికల్ నేమ్. బట్ ఇక్కడ మాట్లాడుతున్న టెక్నికల్ నేమ్ అనేది మనకి ఇంపార్టెంట్. దీంట్లో మనకి చూడండి 4 గ్రూప్ నుండి 4A గ్రూపులో మనం ఎక్కువగా వాడుతున్న టెక్నికల్స్ ఏమేమిటి అని అంటే ఎసిటామిప్రిడ్, డైనోటెఫ్యూరాన్, ఇమిడాక్లోఫ్రిడ్, థయాక్లోఫ్రిడ్, థయోమిథాక్సామ్. ఈ గ్రూప్ 4Aలో ఉన్నాయి. 4Fలో ఫ్లూఫైరిమిన్ అనే ఒక టెక్నికల్ ఎక్కువగా అందుబాటులో ఉంది. మరి మధ్యలో ఎఫ్ ఎందుకు తీసుకున్నా అంటే ఏ తర్వాత BCDE కూడా ఉన్నాయి, కానీ అవి మనం కొంచెం ఎక్కువగా వాడకలో లేని పురుగు మందులు. ఎఫ్ అనేది ఫ్లూఫైరిమిన్ కూడా మనం అప్పుడప్పుడు వాడుతున్నాం కాబట్టి ఎఫ్ నుండి తీసుకుందాం. చూడండి, మనకి ఇక్కడ మెయిన్ గ్రూప్ లో నుండి మనకి ఎన్ని రకాల పురుగు మందులు అందుబాటులో ఉన్నాయి. ఎసిటామిప్రిడ్ దేంట్లో ఉంటుంది మనకు? ప్రైడ్ అనే ఒక పురుగు మందులో ఉంటుంది. మరి డైనోటెఫ్యూరాన్, ఇమిడాక్లోఫ్రిడ్ దేంట్లో ఉంటుంది మనకు కాన్ఫిడ్ అనే పురుగు మందులో మనకు ఇమిడాక్లోఫ్రిన్ అనే టెక్నికల్ ఉంటుంది. మరికి థయోమిథాక్సామ్ అనే టెక్నికల్ దేంట్లో ఉంటుంది? అక్టారా అనే ఒక పురుగు మందులో బ్రాండ్ నేమ్ తోటి మనకు దొరుకుతుంది. చూడండి, మనకు పచ్చదోమ కనపడ్డా, తెల్లదోమ కనపడ్డా మనం ఏం చేస్తాము అని అంటే అరే దోమ బాగుంది అనే ఉద్దేశంతో మనం మార్కెట్లోకి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి మనము అక్టారా కావచ్చు, లేదా మనకు ఎసిటామిప్రిడ్ ప్రైడ్ కావచ్చు, లేదా ఇమిడాక్లోఫ్రిడ్ కాన్ఫిడర్ కావచ్చు, ఇట్లా మనం ఏదో ఒకటి తెచ్చి స్ప్రే చేస్తాం తెల్లదోమ కోసం. ఆ స్ప్రే చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కొంత కంట్రోల్ అవుతుంది, ఇంకొంత కంట్రోల్ కాదు. కంట్రోల్ కాకపోవడం అని అంటే పక్క చేనుల వాళ్ళది కూడా మన చేనులోకి వచ్చి తీవ్రంగా నష్టపరచడానికి చేస్తుంటది. కాబట్టి అలాంటప్పుడు మనం గమనించిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాము అంటే అరే మనం ఫస్ట్ అక్టారా కొట్టినాం కదా, ఈసారి మనకు కాన్ఫిడర్ బాగా పనిచేస్తుంది, లేదా మనకి ప్రైడ్ బాగా పనిచేస్తుంది తెల్లదోమ మీద అనే ఉద్దేశంతో మళ్ళీ మనం షాప్ దగ్గరికి వెళ్ళినాము అని అంటే ఇదే గ్రూప్కి చెందిన మళ్ళీ అది కాన్ఫిడర్ కావచ్చు లేదా ప్రైడ్ కావచ్చు, ఇంట్లో ఏదో ఒక టెక్నికల్ తెచ్చి మళ్ళీ మనం స్ప్రే చేయడం జరుగుతుంది. మరి అలా స్ప్రే చేసినప్పుడు మళ్ళీ మనకి ఏం జరుగుతుంది అని అంటే కంప్లీట్ గా ఆ మందు అనేది ఎక్కువగా పనిచేయదు.
ఎందుకు పనిచేయదు అని అంటే అది మెయిన్ గ్రూప్ 4కు చెందిన టెక్నికల్ పురుగు మందు. కాబట్టి అది ఇందులో దొరికే అన్ని రకాల టెక్నికల్స్ అనేది ఒకే రకపు మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు. అంటే పురుగుని ఒకే విధంగా చంపే పురుగు మందులు. తద్వారా అనేది మనం అది కొట్టినప్పుడు అది ఎక్కువగా పనిచేయదు. పనిచేయనప్పుడు పురుగులు అనేది వాటి యొక్క రెసిస్టెన్స్‌ని, రోగనిరోధక శక్తిని పెంచుకొని, ఆ పురుగు మందులకు తట్టుకునే గుణాన్ని పెంచుకొని అవి చనిపోవు. చనిపోనప్పుడు మనకేం జరుగుతదనంటే, మనం మందు స్ప్రే చేసిన గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఆ గ్యాప్‌లో అనేది మనకు ఈ పురుగులు అనేది చనిపోనప్పుడు అవి తీవ్రమైన పంట నష్టాన్ని కలిగిస్తూ, మనకు అన్ని రకాల వైరసెస్ రావడానికి కారణమవుతాయి. మరి అలాంటప్పుడు పురుగు మందు మీద పెట్టిన డబ్బులు వృధా అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ మనకు శ్రమ వృధా అవుతుంది. అలాగే మన టైం కూడా వృధా అవుతుంది. ఇలా మనము తీవ్రంగా నష్టపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అనంటే మనం ఇక్కడ గ్రూప్‌ను మార్చలేదు. ఓన్లీ యాక్టివ్ ఇంగ్రీడియెంట్ టెక్నికల్‌ను మాత్రమే మార్చినాం. ఇలా మనకు 4థ్ గ్రూప్ నుండి ఎక్కువగా మనం వాడుతున్న ప్రొడక్ట్స్. ఇక మనం 5వ గ్రూప్‌లో మనం ఎలాంటి ప్రొడక్ట్స్, పురుగు మందులు అనేది మనకు మార్కెట్‌లో ఎక్కువగా చలామణి అవుతున్నాయి, రైతులు వాడుతున్నారు అనంటే దీంట్లో మనకి నికోటినిక్ ఎసిటైల్ కోలైన్ రిసెప్టార్ ఎలోస్టరిక్ మాడ్యులేటర్స్ అనే టెక్నికల్స్ అనేటివి ఉన్నాయి. దీంట్లో మనకి మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు అనేవి దీంట్లో ఉన్నాయి. దీంట్లో మెయిన్ గ్రూప్ కూడా సేమ్ 5 ఉంటుంది, 5 ఉంటుంది. దీంట్లో స్పైనోసిస్ అంటే స్పై అనే నేమ్ తోటి పిలిచే కొన్ని రకాల టెక్నికల్స్ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనకు 2 రకాల టెక్నికల్స్ మంచి బ్రాండ్ నుండి ఉన్నాయి. ఇవేమేమి ఉన్నాయి అని అంటే ఒకటి స్పైనోటోరామ్. ఈ స్పైనోటోరామ్ దేంట్లో ఉంటుంది అని అంటే మనకు డెలిగేట్‌లో ఉంటుంది. మరి స్పైనోసాడ్ కూడా ఈ గ్రూప్‌లో ఉంది, 5థ్ గ్రూప్‌లో. మరి స్పైనోసాడ్ దేంట్లో ఉంటుంది అని అంటే ట్రేజర్‌లో ఉంటుంది. చూడండి మనకు డెలిగేట్ కానీ, ట్రేజర్ కానీ, స్పైనోటోరామ్, స్పైనోసాడ్ ఈ 2 రకాలు కూడా ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ చెందిన, ఒకే గ్రూప్‌కు చెందిన పురుగు మందులు కాబట్టి ఇది కొడితే ఇది కొట్టకూడదు, ఇది కొడితే ఇది కొట్టకూడదు. రెండిట్లో ఏదో ఒకటే కొట్టాలి. రెండోసారి మనం ఖచ్చితంగా మళ్ళీ గ్రూప్ మార్చుకొని వేరే టెక్నికల్ తెచ్చుకొని కొట్టినప్పుడు మాత్రమే పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. కాబట్టి మనకు ఈ 2 టెక్నికల్స్‌ని మాత్రం చాలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే మనం ఇది కొట్టిన తర్వాతనే వెంటనే మళ్ళీ తెచ్చి కొట్టినామనుకో అవగాహన లేనప్పుడు ఈ పురుగు మందు అనేది కంప్లీట్‌గా పనిచేయదు. పనిచేయకపోగా పురుగు మళ్ళీ దాని యొక్క రెసిస్టెన్స్‌ని పెంచుకొని ఆ పురుగు అనేది చనిపోకపోగా తీవ్రమైన పంట నష్టం జరుగుతుంది. అలాగే మనకి ఈ పురుగు మందుల యొక్క కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం దాని యొక్క డబ్బు వృధా అవుతుంది. శ్రమ మరియు టైం కూడా మనకు వృధా అయిపోవడం జరుగుతుంది. ఇక మనకి 23వ గ్రూపు, 23rd గ్రూప్‌లో మనకు ఎక్కువగా ప్రతి సంవత్సరం రైతులు వాడుతున్న కొన్ని రకాల టెక్నికల్స్ అనేది ఉన్నాయి. దీంట్లో మనకి ఏముంటాయి అంటే ఇన్హిబిటర్స్ ఆఫ్ ఎసిటైల్ కోలైన్ కార్బాక్సిలేస్ అనే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు అనేది మనకు దీంట్లో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో మనకు సబ్ గ్రూప్ కూడా ఒకటే ఉంటుంది. దీంట్లో టెట్రోనిక్ అండ్ టెట్రామిన్ యాసిడ్ అనేది దీంట్లో ఉండడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా దీంట్లో కొన్ని రకాల టెక్నికల్స్ కూడా మనం ప్రతి సంవత్సరం దోమ మీద చాలా తీవ్రంగా వాడడం జరుగుతుంది. దీంట్లో మెయిన్‌గా 5, 6 రకాల టెక్నికల్స్ తీసుకున్నాం. కానీ మనం ప్రతి సంవత్సరం వాడుతున్న 2 రకాల టెక్నికల్స్ అనేది దీంట్లో ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి స్పైరోమెసిపిన్. స్పైరోమెసిపిన్ అనేది మనకు బేయర్ కంపెనీ ఒబేరాన్‌లో ఎక్కువగా మనకు ఉంటుంది, టెక్నికల్ ఉంటుంది. అలాగే మనకు స్పైరో టెట్రామాట్ అనే టెక్నికల్ కూడా బేయర్ కంపెనీలో మొవెంటో ఎనర్జీ అనే ఒక మందులో అనేది మనకు స్పైరో టెట్రామాట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి? ఒకసారి మనం పచ్చదోమ కావచ్చు, నల్లి కావచ్చు, లేదంటే పిండి నల్లి, ఎర్ర నల్లి ఏదైనా ఉన్నప్పుడు మనం దీంట్లో స్పైరోమెసిపిన్ ఒబేరాన్ తెచ్చి మనం స్ప్రే చేసినాము అనంటే రెండోసారి మళ్ళీ మనం ఇదే గ్రూప్‌కు చెందిన స్పైరో టెట్రామాట్ మూవెంటో ఎనర్జీ అనేది మనం అస్సలు స్ప్రే చేయకూడదు. ఎందుకు అనంటే ఇక్కడ ఇవి 2 పురుగు మందులు కూడా ఒకే గ్రూప్‌కు చెందిన, ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు కాబట్టి అవి కంప్లీట్‌గా పనిచేయడం జరగదు. పని చేయకపోయినప్పుడు ఏమవుతది అనంటే మళ్ళీ ఆ నల్లి కావచ్చు, పురుగు కావచ్చు దాని యొక్క రెసిస్టెన్స్‌ని, పవర్‌ని పెంచుకొని, రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆ పురుగు చనిపోకపోగా తీవ్రమైన పంట నష్టాన్ని అనేది మనకు కలిగించడం జరుగుతుంది. అలాగే వీటి మీద పెట్టిన ఖర్చు ఏదైతే డబ్బు ఉందో అది కూడా వృధా అవుతుంది. మన సమయం వృధా అవుతుంది. టైం కూడా వృధా కావడం జరుగుతుంది. ఇలా మనము ఒకే గ్రూప్‌కి చెందిన మందులు అనేది అస్సలు వాడకూడదు. ఇకపోతే మనం 28థ్ గ్రూప్‌లో మనం ప్రతి సంవత్సరం ఏ పురుగు మందులు ఎక్కువ వాడుతున్నామో చూద్దాం. ఇవి కూడా చాలా బ్రాండెడ్ పురుగు మందులు. ఇక్కడ కూడా మనం పొరపాటు చేయకూడదు. దీంట్లో 28 గ్రూప్‌లో రయానోడిన్ రిసెప్టార్ మాడ్యులేటర్స్ అనే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు అనేది దీంట్లో ఉంటాయి. దీంట్లో మనకు 28 గ్రూప్‌లో కూడా సబ్ గ్రూప్ ఏముండదు. మెయిన్ గ్రూప్ ఒకటే ఉంటుంది. దీంట్లో డయామైడ్ అనే పేరుతో పిలువబడే కొన్ని రకాల టెక్నికల్స్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ అంటే దీంట్లో ఉండడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకు క్లోరాంట్రానిలిప్రోల్ అనే ఒక టెక్నికల్ అందుబాటులో ఎక్కువగా మనం ప్రతి సంవత్సరం వాడుతున్నాం. సయాంట్రానిలిప్రోల్ అనే ఒక టెక్నికల్ అనేది మనం ఎక్కువగా వాడుతున్నాం. అలాగే సైక్లాంట్రానిలిప్రోల్, ఫ్లూబెండయామైడ్స్, టెట్రానిలిప్రోల్. దీంట్లో మనము 2 ప్రొడక్ట్స్ అనేది ప్రతి సంవత్సరం ఎక్కువ వాడుతున్నాం.
క్లోరాంట్రనిలిప్రోల్ దేంట్లో ఉంటుంది మనకి? కొరాజన్ లో ఉంటుంది. ఎఫ్ఎంసి కంపెనీలో కొరాజన్ లో మనకు క్లోరాంట్రనిలిప్రోల్ అనే టెక్నికల్ ఉంటుంది. దాని తర్వాత మనము సయాంట్రనిలిప్రోల్ కూడా ప్రతి సంవత్సరం వాడుతున్నాం. సయాంట్రనిలిప్రోల్ దేంట్లో ఉంటుంది మనకు? బెనివియా కంపెనీలో, బెనివియా ప్రోడక్ట్ లో ఉంటుంది. అంటే బెనివియా పురుగు మందులు అనేది సయాంట్రనిలిప్రోల్ అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ టెక్నికల్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి మనము ఈ 2 రకాల పురుగు మందులను మనం ప్రతి సంవత్సరం వాడుతున్నాం ఎక్కువ మోతాదులో. మనం ఒక్కసారి మనం కొరాజిన్ కావచ్చు, బెనివియా కావచ్చు, ఈ రెండిట్లో ఏ ప్రోడక్ట్ వాడినా కానీ, ఒకసారి మనం కొట్టినా కానీ, రెండోసారి మళ్ళీ ఇదే గ్రూప్ కి చెందిన ఇందులో ఏదో ఒక టెక్నికల్ అయినా బెనివియా కావచ్చు లేదా కొరాజిన్ కావచ్చు మార్చి మనం కొట్టడానికి ఛాన్స్ లేదు. ఎందుకు మనకు కొట్టడానికి ఛాన్స్ లేదనంటే అవి 2 కావచ్చు, ఈ 3 మిగతా మొత్తం 5 టెక్నికల్స్ కావచ్చు, ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న ఒకే గ్రూప్ కు చెందిన పురుగు మందులు కాబట్టి అవి పని చేయడం జరగదు. పని చేయకపోగా మనకు ఆ పురుగు దాని యొక్క రెసిస్టెన్స్ ని పెంచుకొని తట్టుకొని మనకు ఆ పంట గ్యాప్ లో, ఆ స్ప్రే గ్యాప్ లో మనకు తీవ్రమైన పంట నష్టాన్ని జరిగించడం జరుగుతుంది. అలాగే ఇవి బ్రాండెడ్ మందులు కాబట్టి వీటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీవ్రంగా డబ్బు కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనకు సమయం వృధా అవుతుంది, శ్రమ కూడా వృధా అవ్వడం జరుగుతుంది. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ గ్రూప్, దీంట్లో కూడా మనకు అత్యద్భుతమైన టెక్నికల్స్ ఉన్నాయి. ముఖ్యంగా గత 3-4 సంవత్సరాల నుండి నల్ల తామర పురుగు ఎప్పుడైతే మనకు అటాక్ చేయడం మొదలు పెట్టిందో అప్పటి నుండి మనం గ్రూప్ 30కి చెందిన టెక్నికల్స్ అనేది చాలా ఎక్కువ మోతాదులో వాడడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా మిస్టేక్ చేస్తున్నాం. ఏమిటి అనంటే గ్రూప్ 30లో ఉన్న పురుగు మందులు వచ్చేసి ఇక్కడ మనకు ఉండేది గ్రూప్ వచ్చేసి గాబా, అంటే గేటెడ్ క్లోరైడ్ ఛానల్ ఎలోస్టరిక్ మాడ్యులేటర్స్. ఈ గ్రూప్ కు చెందిన ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు అనేది దీంట్లో కూడా మనకి గ్రూప్ 30 ఒకటే ఉంటుంది. దీంట్లో మనకు ఎక్కువగా వాడుకలో ఉన్న టెక్నికల్స్ మాత్రమే మాట్లాడదాము. ఇక్కడ బ్రోఫ్లానిలైడ్ అనే ఒక టెక్నికల్ ప్రతి సంవత్సరం నల్ల తామర పురుగు మీద మనం అధిక మోతాదులో వాడడం జరుగుతుంది. అలాగే మనకు ఫ్లుక్సామెటామైడ్ అనే టెక్నికల్ కూడా ప్రతి సంవత్సరం నల్ల తామర పురుగు మీద ఎక్కువ మోతాదులో మనం వాడడం జరుగుతుంది. మరి ఎందుకు ఇవి రెండింటిని మనం ఎక్కువ వాడుతున్నాము అని అంటే, చూడండి, నల్ల తామర పురుగు వచ్చినప్పుడు దానికి మందే లేదు అన్నారు ఫస్ట్. కాకపోతే మనం తర్వాత కొంచెము అర్థం చేసుకుని పురుగు మందులను ఈ గ్రూప్ 30 గ్రూప్ కు చెందిన ఈ 2 మందులు దేంట్లో ఉంటాయి అంటే ఫ్లుక్సామెటామైడ్ అనేది షిన్వాలో ఉంటుంది, ట్రాక్టర్ బ్రాండ్ షిన్వాలో ఉంటుంది. బ్రోఫ్లానిలైడ్ అనేది మనకి బ్రోఫ్రియా కావచ్చు, లేదు అని అంటే గ్రాసియా అనే ఆ 2 మందుల్లో మనకు బ్రోఫ్లానిలైడ్ అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ టెక్నికల్ అనేది ఉండడం జరుగుతుంది. చూడండి, మనం ఇక్కడ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే నల్లతామర పురుగు వచ్చినప్పుడు ఒకసారి మనం షిన్వా కొట్టినము అని అంటే రెండవసారి మళ్ళీ మనం ఈ గ్రాసియా కావచ్చు లేదా బ్రోఫ్రియా కావచ్చు, ఈ రెండిట్లో ఏది కూడా మనం వాడడానికి ఛాన్స్ లేదు. ఎందుకు అని అంటే వాడితే మాత్రం ఏమవుతుంది, ఏం నష్టపోతాము అని అంటే ఇవి 2 మందులు కూడా షిన్వా కావచ్చు, బ్రోఫ్రియా లేదా గ్రాసియా కావచ్చు, ఈ 2 టెక్నికల్స్ కూడా మనకు ఒకే గ్రూప్ కు చెందిన, అంటే గ్రూప్ 30కి చెందిన ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు కాబట్టి మనకు అవి 2 ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్నాయి కాబట్టి అవి మనం ఇదే గ్రూప్ కు చెందిన టెక్నికల్స్ మనం మార్చి వాడడం వల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. ఎందుకు అని అంటే మనం వాటిని మళ్ళీ మనం ఇదే గ్రూప్ కు చెందిన టెక్నికల్ వాడినప్పుడు ఏమవుతుంది అనంటే ఆ పురుగు చనిపోకపోగా దాని యొక్క రెసిస్టెన్స్ పవర్ పెంచుకొని దాని యొక్క రోగనిరోధక శక్తి పెంచుకొని పంట యొక్క తీవ్ర నష్టాన్ని మనకు పంట మీద కలిగించడం జరుగుతుంది. ఇకపోతే మనకు ఇవి కూడా బ్రాండెడ్ పురుగు మందులు కాబట్టి ఈ పురుగు మందు పని చేయకపోతే ఏమవుతుంది అని అంటే దీని మీద మనము 1800 నుండి 2500, 2800 వరకు మనము డబ్బు అనేది వృధా ఖర్చు అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనకు సమయం ప్లస్ శ్రమ అనేది వృధా కావడం జరుగుతుంది. ఇలా మనకు మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రూపులలో నుండి మనం ప్రతి సంవత్సరం ఎక్కువ మోతాదులో పురుగు మందులను అనేది వాడడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా ఈ గ్రూపులలో ఎన్నో రకాల టెక్నికల్స్ పురుగు మందులు అనేది అందుబాటులో ఉన్నాయి. మెయిన్ గా మనం తీసుకొని మాట్లాడినప్పుడే ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో 44 గ్రూపుల నుండి మొత్తం ఒక 7 గ్రూపులని తీసుకొని దాంట్లో వాడుతున్న టెక్నికల్స్ ని, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పురుగు మందుల గురించి మనం మాట్లాడుకుంటే ఈజీగా అర్థమవుతుందని ఈ 7 గ్రూప్స్ ని తీసుకొని మీతో డిస్కషన్ చేయడం జరిగింది. మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ మీకు ఇందులో ఏ విధంగా పనిచేస్తాయి అనేది ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఇవి ఏ గ్రూపుకు చెందిన మందులు అనేది మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ మనం ఒక గ్రూపులో ఎన్నో రకాల పురుగు మందులు ఉన్నాయి. మనము ఇన్ని రకాల పురుగు మందులను ఇదే గ్రూపుకు చెందిన ఇండ్లనే మార్చి కొట్టినాం అనుకో అవి ఒకే మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులు కాబట్టి పనిచేయనప్పుడు మనకు పంట నష్టం జరుగుతుంది, పురుగులు రెసిస్టెన్స్ పెంచుకుంటాయి, డబ్బు ఖర్చు అవుతుంది, సమయము ప్లస్ శ్రమ వృధా అవుతుంది. మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే
టెక్నికల్ నేమ్ అనేది చూడాలి. అట్ ద సేమ్ టైం ఆ టెక్నికల్ నేమ్ అనేది అది ఏ గ్రూప్‌కు చెంది, మెయిన్ గ్రూప్ ఏ గ్రూప్‌కి చెందింది, సబ్ గ్రూప్ ఏ గ్రూప్‌కి చెందింది అనేది మనం బండగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకు. ఇక్కడ మీకు కంప్లీట్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. సో, మనం ఇక్కడ యాక్టివ్ ఇంగ్రీడియెంట్‌ని చూడాలి పురుగు మందులు కొనేటప్పుడు. ఎట్ ద సేమ్ టైం అది ఏ గ్రూప్‌కి చెందిన టెక్నికల్, మెయిన్ గ్రూప్ ఏంటి అనేది మనం గుర్తుంచుకోవాలి. మనం ఇప్పుడు పురుగులను సమర్థవంతంగా అరికట్టాలంటే ముందు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే, మనము టెక్నికల్ మార్పుతో పాటు గ్రూప్‌ను కూడా మార్చి వాడాలి. ఇక్కడ మనకు వర్గీకరణ వ్యవస్థ ఎందుకు ఇంపార్టెంట్ అని మనం మాట్లాడుకున్నాం. ప్రభావవంతమైన నిర్వహణ అంటే పురుగులను సమర్థవంతంగా అరికట్టాలి అనంటే మనము ఒకే రకం మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులను పదే పదే వాడకుండా మనకు ఈ వర్గీకరణ వ్యవస్థ అనేది ఎందుకు మనకు ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే మనము నిరోధకతను నివారించడం అంటే వేరు మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉన్న పురుగు మందులను మనం మార్చి వాడడం వలన పురుగులను అనేది మనం సమర్థవంతంగా అరికడుతూ వాటి యొక్క రెసిస్టెన్స్‌ని కూడా అభివృద్ధి చెందకుండా కాపాడే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఈ వర్గీకరణ వ్యవస్థ మోడ్ ఆఫ్ యాక్షన్ ప్లస్ కెమికల్ స్ట్రక్చర్ ఆధారంగా వాటిని ఇన్ని గ్రూపులుగా విభజించి మనకు ఈ ఐఆర్ఏసీ అనేది మనకు సైంటిఫిక్‌గా వాటిని ఎప్పుడు ఇది అంతర్జాతీయ నిపుణుల బృందం కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం అనేది కొత్త టెక్నికల్స్‌ని కొత్త పురుగు మందులను తీసుకొస్తూ రైతులకు ఇన్ని విధాలుగా ఒక లక్ష్యంగా పనిచేస్తూ ఎంతో కృషి చేస్తున్నది ఈ ఐఆర్ఏసీ అనేది. మరి మనకు మార్కెట్‌లో ఎన్ని గ్రూపులు 44 గ్రూపుల నుండి ఎన్నో రకాల కెమికల్స్ ఉన్నాయి గదా! వాటి యొక్క చర్య విధానమును మనం ఎలా తెలుసుకోవాలి? అది ఏ కోడ్ అంటే ఏ గ్రూప్‌కి చెందిన మందు అని మనం ఎలా తెలుసుకోవాలి అనంటే ముఖ్యంగా మెయిన్ గ్రూప్ 1 ఉంటే ఇక్కడ 1A, 1B, 1C ఇట్లా 3A, 3B, 3C, 4A, 4B, 4C ఇట్లా సబ్ గ్రూప్స్‌తో సహా ఈ యొక్క కోడ్ అనేది ఉంటుంది. ప్రతి మందు డబ్బాలో దాని యొక్క కరపత్రం పైన, దాని యొక్క లేబుల్ పైన అనేది మనకు గ్రూప్ కోడ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ దాని యొక్క గ్రూప్ కోడ్ లేనప్పుడు దాని యొక్క టెక్నికల్ అంటే ఆ పురుగు మందు డబ్బాలో ఉన్న టెక్నికల్ ఆధారంగా కూడా మనం అది ఏ గ్రూప్‌కు చెందిన పురుగు మందు అని మనం తెలుసుకోవడానికి మనకు ఈజీగా అవకాశం ఉంది. ఇకపోతే మీకు లాస్ట్‌కి నేను ఒక బోనస్ టిప్ కూడా ఇస్తానన్నాను కదా! అది ఏమిటి అనంటే మీరు ఎప్పుడైనా పురుగు మందులు కొనడానికి వెళ్ళినప్పుడు మీరు ఆ పురుగు మందు డబ్బాలో ఉన్న టెక్నికల్‌ను లేదా ఆ పురుగు మందుని మీరు గూగుల్ నుండి లేదా జెమినై ఒక ఏఐ టూల్ ఉంటుంది. జెమినై అని లేదనంటే చాట్ జీపీటీలోకి వెళ్ళైనా గానీ ఆ పురుగు మందు డబ్బాను ఫోటో తీసి దాంట్లో అప్లోడ్ చేసి ఇది ఏ గ్రూప్‌కు చెందిన టెక్నికల్ అని మీరు ఒకసారి అడిగితే ఖచ్చితంగా చాట్ జీపీటీ అనేది మీకు అది ఏ గ్రూప్‌కి చెందిన మందు అని మీకు ఈజీగా చెప్తుంది. అలాగే మీరు మొదటిసారి స్ప్రే చేస్తున్నప్పుడే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, ప్రస్తుతం మీరు స్ప్రే చేస్తున్న పురుగు మందు అనేది ఏ గ్రూప్‌కు చెందిన పురుగు మందు అనేది మీరు ఖచ్చితంగా రాసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోసారి మీరు పురుగు మందు కొట్టడానికి వెళ్ళినప్పుడు అది కూడా మరి గ్రూప్‌ను మార్చి మళ్ళీ మీరు ఒక వేరే టెక్నికల్ తెచ్చి మీరు స్ప్రే చేయడం ద్వారా అనేది పురుగులను మనం సమర్థవంతంగా అరికట్టి మన పంటను రక్షించుకొని మనం వ్యవసాయంలో ముందడుగేయడానికి అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఐఆర్ఏసీ కోడ్ అనేది గ్రూపులు మార్చండి. ప్రతి స్ప్రేలో గ్రూపులు మారుస్తూ కొట్టండి. ఒకసారి మనం గ్రూప్ 1 నుండి ఒక టెక్నికల్ తీసి కొట్టినాము అంటే రెండోసారి గ్రూప్ 3 కన్నా లేదా గ్రూప్ 4 కన్నా లేకపోతే ఇందులో ఏదో ఒక గ్రూప్ కన్నా మార్చాలి. మార్చి మళ్ళీ ఏదో ఒక టెక్నికల్ తెచ్చి స్ప్రే చేయాలి. మళ్ళీ రెండోసారి ఈ టెక్నికల్ స్ప్రే చేసినప్పుడు మళ్ళీ మూడోసారి ఫస్ట్ దానికైనా ఎళ్ళొచ్చు. లేదు అనంటే బెటర్ దెన్ ఇంకేదన్నా ఇందులో పనిచేసేలాగా ఉండంటే గ్రూప్ 4 కైనా గానీ మార్చుకొని ఇందులో వేరే ఏదైనా టెక్నికల్ తెచ్చి స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా సమర్థవంతంగా ఏ పురుగునైనా రసం పీల్చే పురుగులనైనా మనం సమర్థవంతంగా అరికట్టే అవకాశం అనేది మనకు ఉంటుంది. తద్వారా మనం వ్యవసాయంలో ముందుకెళ్ళే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఇది మనకు కంప్లీట్‌గా ఈరోజు ఐఆర్ఏసీ మనకు ఆహ్, ఏ విధంగా పురుగు మందులను వాటి యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఆధారంగా వర్గీకరించి అవి ఏ గ్రూప్‌కు చెందినవి అనేది ఇవ్వడం ద్వారా అనేది మనము పురుగులను సమర్థవంతంగా అరికట్టుకోవడానికి ఐఆర్ఏసీ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. కంప్లీట్‌గా ఇది ఒక సైంటిఫిక్ వివరణ. కాబట్టి మీకు ఈజీగా మీకు ఈ వీడియో అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, మీకు ఈ వీడియో అర్థమయ్యి యూజ్‌ఫుల్ బెనిఫిట్ అనిపిస్తే ఇది బాగా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. మన యొక్క వీడియో మనతో పాటు నలుగురు రైతులకు షేర్ చేసినప్పుడే నలుగురు రైతులు కూడా దాన్ని చూసినప్పుడు వారికి కూడా పురుగు మందుల మీద ఒక కంప్లీట్ అవగాహన వస్తే వారు కూడా బాగుపడే అవకాశం అనేది మనకు ఉంటుంది. కాబట్టి నలుగురు బతికినప్పుడే మనం బ్రతికితే అప్పుడు దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. సో, కాబట్టి మన వీడియోని నలుగురు రైతులకు, తోటి రైతులకు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు అనంటే మనం ఎప్పుడు మన ఛానల్‌లో వీడియో పోస్ట్ చేసినా గానీ
ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.